వాళ్ళ కొడుకుకి నానా వాళ్ళ కొడుకుతో చెప్తాడు, నానా నేను పోయే రోజు దగ్గరలోనే ఉన్నది, అయితే నేను నీకు ఒకటి ఇస్తాను, అది చూడు అని అంటాడు. అయితే ఒక పాత వాచ్ని అయితే ఇస్తాడు. దీన్ని మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, ఇప్పుడు నేను నీకు ఇచ్చే సమయం అయ్యింది అని చెప్తాడు. అయితే కొడుకు అంటాడు, నానా ఈ వాచ్ నాకెందుకు, పాత పడిన వాచ్ తీసుకొని నేనేం చేయాలి అని అంటాడు. అయితే ఆ నాన్న అంటాడు కొడుకుతో, నానా ఈ వాచ్ని తీసుకెళ్ళి ఇనుప సామాన్ల దుకాణంలో పోయి ఒకసారి దీని ఖరీదు ఎంత అని అడుగుమంటాడు. అలాగే నాన్న నువ్వు చెప్పావు కదా వెళ్ళి చూస్తాను అని అలాగే అడిగి మళ్ళీ వస్తాడు. నానా ఇది పాత పడిన వాచ్, దీనికి 100 రూపీస్ ఇస్తానన్నారు నాన్న అని అంటారు. తర్వాత నాన్న అంటాడు, ఓకే కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి దీన్ని అడిగి చూడరా అంటాడు. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళేసరికి దానికి 500 అని అంటారు. ఇది కూడా సేమ్ డైలాగ్ ఇచ్చాడు, నాన్న పాత పడిపోయింది 500 కంటే ఎక్కువ ఇయ్యలేమన్నాడు. అండ్ ఫైనల్గా నాన్న ఏమంటాడంటే, ఒకసారి దీన్ని మ్యూజియంలో వెళ్ళి జస్ట్ చూపించు, దీని ఖరీదు అడగక్కర్లేదు, జస్ట్ చూపించు, వాళ్ళు ఏమంటారో వచ్చి నువ్వు నాకు చెప్పు అని అంటాడు. ఓకే నాన్న నువ్వు చెప్పావు కదా మళ్ళీ వెళ్తాను అని మ్యూజియంకి వెళ్తాడు. మ్యూజియంకి వెళ్ళి ఆశ్చర్యంతో తిరిగి వస్తాడు. ఎందుకో తెలుసా, ఆ వాచ్ అనేది 1950 ఒక రేర్ మోడల్ వాచ్. దాని యొక్క ఖరీదు 5 కోట్లు. దీనివల్ల నేనేం తెలుసుకున్నానంటే, మన యొక్క వాల్యూ మనం ఉండే ప్లేస్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ నిన్ను అక్కడ నెగ్లెక్ట్ చేశారనుకో, ఒక్కటే అనుకో, ఆ ప్లేస్ నీ కరెక్ట్ కాదు, వాళ్ళకి నీ వాల్యూ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్